అయిపోయారు. ఓడికి మంచి జరుగుతుందంటే ఈ బలరాముడు దేనికైనా తెగిస్తాడు. ఎందుకంటే మణి సంతోషంగా ఉంటే కుమార్ సంతోషంగా ఉంటాడు. కుమార్ సంతోషంగా ఉంటే ఈ బలరాముడు కూడా సంతోషంగా ఉంటాడు. ఈ అడవిలో సకల రోగాలకి మందులు ఉంటాయని చెప్తూ ఉంటారు, కానీ గంజాయిలో క్యాన్సర్ మందు ఉందని చెప్పడం నేను ఎప్పుడూ వినలేదే. ఇక్కడ బండ్లు జారుతాయి, కూర్చొంత చూసుకుని రండి. అన్నా, ఈ అడవిలో సుమారు 2 గంటల సేపటి నుంచి నడుస్తూనే ఉన్నాం. ఇంకా స్థలం రాలేదా? దీనికే గస పెడితే ఎట్టాగబ్బా, ఇంకా వెళ్ళాలా? పొద్దుమాను తినడం తాగడం కాదు, ఒళ్ళొంచి పనిచేయాల. ఇట్టా ఉంటే ఇడికి పిల్లనెవరు నడిచి నడిచి కాళ్ళు పీకుతున్నారు. నేను విషయం చెప్తే భయపడవుగా? భయమా? నాకా? అసలు మా వంశంలోనే ఎవరు భయపడ్డట్టు దాఖలా లేవు. ఏంటి విషయం? ఏం లేదు, పాము. పామా? ఎక్కడ? కదలదు, అది నాగుపాము. కదిలితే కాటేస్తుంది. దాన్ని కొట్టి చంపేయండి. చంపాలా? ఎందుకు? పావు ఏం పాపం చేసిందయ్యా? అడవనేది పావులకి, పొరుగు పుట్రకి, మృగాలకి సొంతం. ఆ ఉన్న చోటికి మనం రావడమే తప్పు. నెమ్మదిగా ఇంట్లో వాళ్ళందరినీ అడిగినట్టు చెప్పు. పాపం అయ్యా, అది సంటి పెట్టిన ఏదో చుట్టాలతో మాట్లాడినట్టు మాట్లాడుతున్నాడు. ఇదిగో దీన్ని తీసుకుని మా వెనకైనా. మావా, ఏంటి మావా, ఏంటి ఇక్కడ? ఏం లేదురా, ఈడు నాకు బాగా కావాల్సిన వాళ్ళు. అన్నతో చెప్పి ఆ మందంటే ఇప్పించు. నీకు తెలుసుగా మావా, పరిచయంలో వాళ్ళతో ఈ వ్యాపారం చేయమని. అరే, మనకిళ్ళు బాగా కావాల్సిన వాళ్ళని చెప్తున్నాను కదా. సరే, రామని అడిగి చూస్తాను. ఈయన నాకు చాలా సహాయం చేశాడు. రండి వెళ్దాం. వీడు చెప్పడమే కాకుండా మీ డీలింగ్ నాకు బాగా నచ్చింది. రిస్కో ఓడల ద్వారా సింగపూర్, అక్కడి నుంచి అంటే యూరప్. ఏదో మా సింహాద్రి చెప్పాడు కదా అని ఒప్పుకున్నా, కానీ ఈ ఒక్కసారే సరుకు సప్లై చేస్తా. నాకు 2 వారాలు టైం కావాలి. 2 వారాల? మొక్కలు బాగానే ఎదిగినాయి, కోసి ఎండేసి ప్యాక్ చేయడమే. సరుకుని పులియూరుకి తీసుకొచ్చి చేరుస్తాం. ఆ పైన రిస్క్ మీదే. కూసంత తొందరగా నడవండి అయ్యా, పొద్దుగూకేలోగా అడవిని దాటేయాలా. అయ్యో, వచ్చిన దారిలోనే మళ్ళీ వెనక్కి వెళ్ళాలా? ఏమైంది? కొండవాగు పొంగి పొల్లుతోంది. మనం చింతపల్లి రూట్లోనే వెళ్ళాలి, వేరే దారి లేదు. మాట్లాడుకుంటారా? అరే త్వరగా రండి. ఏంటన్నా టెన్షన్ పడుతున్నావు? చింతపల్లి అడ్డ రోడ్లో 2 వారాలుగా పులి తిరుగుతోందట. ఎంతవరకు 5గురిని చంపేసిందట. అడ్డ రోడ్లో పులి తిరుగుతుండడం వల్ల ఎవరికి కంటి మీద కొనుక్కులేదు. అది గనక ఊళ్ళోకి వచ్చిందంటే కుమార్ తప్ప జనాన్ని ఇంకెవరూ కాపాడలేరు. ఊళ్ళోకి వచ్చిన పులి గురించి కుమార్కి ఎలా తెలుస్తుంది? ఈ అడవిలో వేరే పులులు కూడా ఉంటాయి కదా. ఈ అడవి గురించి బొత్తిగా నీకు తెలియకలా మాట్లాడుతున్నావు. ప్రతి పులికి అడవిలో దానికంటూ ఒక పరిధి ఉంటుంది. ఒక పులున్న పరిధిలోకి ఇంకో పులి రాదు. అవి సంగమించే సమయంలో తప్ప. చెయ్యందుకో. అయితే పుల్లున్న అడవిలోకి మనం వెళ్ళేది? కొండవాగులు దాటడానికి ఇది తప్ప వేరే మార్గం లేదు. చీకటి పడేలోగా దాటేయాలి. రా, త్వరగా రా. రండి రండి. ఏమిటా శబ్దం? పరిగెత్తండి, పరిగెత్తండి, పరిగెత్తండి. ఇక భయపడాల్సిన పని లేదు. వేటగాడొచ్చేశాడు. పులి
పులిరా పులిరా మన్యం పులిరా నీ అందగా నిలిచే మన్యం పులిరా ఆపదంతే ఆగడురా విడు చెడునే చీల్చే మన్యం పులిరా 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 మన్యం పులిరా నీ అందగా నిలిచే మన్యం పులిరా ఆపదంతే ఆగడురా విడు చెడునే చీల్చే మన్యం పులిరా ఏమైంది? ఎందుకు అలా బొంగమూతి పెట్టావు? పులియూరులందరికీ బాగా తెలుసు పులిని వేటాడాక తలస్నానం చేస్తావని. ఏమీ తెలియని అమాయకుల్లా నటిస్తావు. ఏంటో వాగుతున్నా? చాలు చాలు, నేనేం బుర్రలేందాను కాదు. నువ్వు పులిని చంపేవని నాకు తెలుసు. ఏ పులి? ఏమీ ఎరగడు పాపం. ఇప్పుడు ఈ ఇంట్లో దీనివల్ల ఎంత పెద్ద గొడవ అవుద్దో తెలీదు. ఎందుకే నోటుకు వచ్చినట్టు మాట్లాడతావు? ఇట్రా. వద్దు, ఈ ముచ్చట్లే వద్దు. ఈ 2 రోజులు ఎక్కడున్నావు? అత్తారింట్లో. నీతో చెప్పాక పనికెళ్ళా? ఇంకోసారి పులిగోళ్ళు చర్మం దొరికాయని ఫారెస్ట్ ఆఫీసర్లు ఇంటికొచ్చి అడిగారనుకో, అప్పుడుంటది నా చేతిలో నీ పని. నాకు తెలియదా ఏంటి నీ కోపం ఎంతసేపు? ఏయ్, ఎందుకే వచ్చేలాగానే కసు బుస్సమంటావు? మన చిన్ని ఇంకా ఎన్నాడని ఒక్కతే ఆడుకుంటుంది. గిలి కుమార్ నాన్న, నిన్ను అమ్మ గిలి కుమార్ అని అంది. అనని మీ నాన్న గిలి కుమారా పులి కుమారా అని మీ అమ్మకి బాగా తెలుసు. ఏంటి సరసం పిల్ల ముందు? నాకు తెలుసు నువ్వు
పులి కుమారువే. రండి రండి పెద్ద ఆయన. చిన్ని మళ్ళీ వచ్చి చూసావా? ఆడుకో. ఏంటి పెద్ద ఆయన అందరు కలిసి వచ్చారు? చింతపల్లిలో మేమందరం నిద్రపోయి చాలా రోజులైంది. ఈసారి పులి నలుగురిని చంపేసింది. మమ్మల్ని కాపాడడానికి నువ్వే రావాలి. నువ్వు కాకింకెవ్వరూ లేరు. నువ్వేం దిగులు పడకు పెద్ద ఆయన. చింతపల్లికి వచ్చిన పులి ఇంకెవరిని చంపదు. ఈ కుమారు మాటిస్తున్నాడు. ప్రాణభయంతో అడవి ప్రజలంతా జపించేది నీ పేరే. నువ్వంటే అంత నమ్మకం. నువ్వు ఆ దేవుడిచ్చిన వరానివి మాకు. ఏంటి పెద్ద ఆయన ఎందుకు పెద్ద మాటలు? ధైర్యంగా వెళ్ళండి. ఈ కుమార్ ఇక్కడ ఉన్నంత వరకు అడవిలోంచి వచ్చే ఏ పులి ఎవరిని చంపదు. నన్ను నమ్మండి. రెండు రోజులు పనికే వెళ్ళావు కదా? ఆ, నీతో నిజమే కదా చెప్పా. నేనన్నా నా బిడ్డన్నా నీకు అస్సలు లెక్కేలేదు. ఏయ్. రావే. అందుకే కదా ఏయ్. నీ ప్రాణాలు కూడా లెక్క చేయకుండా ఇప్పుడేం గొప్ప మునిగిపోయిందని నువ్వు ఇట్లా గొడవ పడుతున్నావు? పులిని చంపిన మనిషి ఊళ్ళో వాళ్ళకి దేవుడంట. దీనివల్ల వచ్చే లాభాల కంటే నష్టాలే ఎక్కువ. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. మైనా